హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయలతో క్యాండీ చూపిస్తున్నానండి. సంవత్సరం పాటు నిల్వ చేసుకునే సాల్ట్ క్యాండీ అలాగే స్వీట్ క్యాండీ ఈ 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. మనకి ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు తినొచ్చు. రోజుకు ఒక్కటి తింటే చాలండి, హెల్త్‌కి చాలా మంచిది. ఇలా నేను స్వీట్ క్యాండీస్ అయితే షుగర్‌తో కాకుండా బెల్లంతో చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. వీటి కోసం మనం ముందుగా ఫ్రెష్‌గా ఉండే ఉసిరికాయలు అయితే తీసుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇలా నేను ఒక ఇడ్లీ గిన్నెనైతే తీసుకున్నాను. దీంట్లో 1 గ్లాస్ వాటర్‌ని పోసి పైన ఇలా హోల్స్ ఉన్న ఒక ప్లేట్‌ని పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లోకి ఉసిరికాయల్ని ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా పక్కనే ఉండేటట్టుగా అన్నీ ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లోకి పెట్టుకొని పైన మూతను పెట్టి 12 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరి పైన ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఉసిరికాయలన్నింటినీ ఇలా రెండో వైపున ఇలా టర్న్ చేసుకోండి. అన్నింటినీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. టోటల్గా నాకు 15 మినిట్స్ టైం పట్టింది. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఒక చాకుతో నొక్కి చూస్తే మనకు ఉసిరికాయ సాఫ్ట్‌గా అవుతుంది. సో ఉసిరికాయలు అయితే మంచిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మొత్తం చల్లారిపోవాలి. ఇవి మొత్తం చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ క్యాండీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సాల్ట్ క్యాండీ కోసం నేను 1/2 కేజీ సాల్ట్ క్యాండీ కోసం క్వాంటిటీస్ చూపిస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, అలాగే 6-7 మిరియాలను ఇలా ఒక ప్యాన్లోకి వేసుకొని మంటను సిమ్లోకి పెట్టి దోరగా వేయించుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలకి క్వాంటిటీస్ చూపిస్తున్నాను. మీరు 1/2 కేజీ అయితే క్వాంటిటీస్ పెంచుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకొని వేయించుకోవాలి. మనకు అల్లం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం డ్రై అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ప్యాన్లో పెట్టేస్తే మనకు అల్లం మొత్తం మంచిగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న జీలకర్ర, వాము, మిరియాలను వేసుకొని 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. లేదు అంటే నార్మల్ సాల్ట్నైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ షుగర్ని వేసుకోండి. అలాగే మనం డ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిని చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు మొత్తం చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలా చేత్తో నొక్కితే మనకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి చూడండి. ఇలా చిన్న ముక్కలుగా అయితే మనం వీటన్నింటిని ఇలా తీసి పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న సీడ్స్ని అయితే పక్కకు తీసుకొని ఇలా అన్ని ఉసిరికాయలని ఈ విధంగా తీసుకోవాలి. మనకు ఉసిరికాయలు మెత్తగా ఉడికాయి కాబట్టి చేత్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఇలా చిన్న ముక్కలుగా వస్తాయి. ఇలా అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా సీడ్స్ అన్నింటినీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను 1/2 కేజీ ఉసిరికాయల్లో సగం సగంగా డివైడ్ చేసి 1/2 కేజీ సాల్ట్ క్యాండీ చేస్తున్నాను. 1/2 కేజీ స్వీట్ క్యాండీ చేస్తున్నాను. ఇందులో నుంచి సగం అయితే ఇప్పుడు నేను సాల్ట్ క్యాండీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు పాత్రలో కానీ వేసుకోండి. ఇలా ఉసిరికాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, వాము, మిరియాల పొడి ఉంది కాబట్టి ఈ పొడిని మొత్తం ఇలా ఉసిరికాయల్లోకి వేసుకోవాలి. అలాగే సగం నిమ్మకాయని ఇలా రసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల ఉసిరికాయలు నల్లబడకుండా మంచిగా ఉంటాయి. లేదు అంటే ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 గంటల పాటు దీన్ని అలాగే వదిలేయాలి. లేదు అంటే హోల్ నైట్ కూడా అలాగే పెట్టేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం స్వీట్ క్యాండీ ఎలా చేయాలో చూద్దాం. స్వీట్ క్యాండీ కోసం మిగిలిన 1/2 కిలో ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా చేసుకున్నాం కాబట్టి వాటిని అన్నింటినీ ఇలా ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని 1/2 కేజీ ఉసిరికాయలకి నేను 150 గ్రామ్స్ బెల్లం తురుమును వేసుకుంటున్నాను.
హాఫ్ కేజీ అయితే 300 గ్రామ్స్ వేసుకోండి. మీరు ఇక్కడ షుగర్ని కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం తురుమును వేసుకుంటున్నాను. ఇందులో కూడా హాఫ్ లెమన్ని ఇలా రసాన్నంతా తీసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని దీనిపైన మూత మరీ టైట్గా అలా పెట్టకుండా ఇలా ఒక సన్నని క్లాత్ని తీసుకొని ఇలా పైన క్లాత్ని మూసి ఇలా ముడివేసి ఈ డబ్బాని ఒక 2 డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే మధ్య మధ్యలో ఒక 10 అవర్స్కి ఒకసారైనా తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ క్యాండీ ఎలా ఉందో చూద్దాం. నేను టోటల్ నైట్ అంతా అలాగే పెట్టాను. టోటల్ నైట్ పెట్టేసి మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక బటర్ పేపర్ పైన కానీ ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ వీటన్నింటినీ ఇలా వేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా దూరంగా అన్ని ముక్కలని ఇలా దూరంగా వేసుకొని ఇప్పుడు వీటిని ఎండలోకి పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఒక 2 రోజుల పాటు ఎండనివ్వాలి. ఇప్పుడు స్వీట్ క్యాండీని కూడా చూద్దాం. స్వీట్ క్యాండీని 1 రోజు తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకొని మళ్ళీ దీన్ని సేమ్ క్లాత్తో ముడి వేసుకొని మళ్ళీ ఇంకొక రోజు పాటు ఊరనివ్వాలి. అప్పుడే ఈ స్వీట్ అంతా ఉసిరికాయ ముక్కలకి బాగా పడుతుంది. మళ్ళీ ఇలా ముడివేసి ఇంకొక రోజు పక్కన పెడదాం. 2వ రోజు తర్వాత చూపిస్తున్నాను. 2 రోజులు ఇలా పెట్టుకొని 2 రోజుల తర్వాత తీసి ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని ఈ వాటర్ని అంతా వడగట్టుకుందాం. ఈ మిగిలిపోయిన వాటర్ని మనం షర్బత్లో వేసుకొని తాగొచ్చు. ఇలా ఉసిరికాయ ముక్కల్ని ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ పైన కానీ ఒక బటర్ పేపర్ పైన కానీ ఇలా విడివిడిగా అన్ని ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఒక 2-3 రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి. ఇలా మార్నింగ్ ఎండ వచ్చినప్పుడు ఇలా ఎండలో పెట్టుకోండి. చూడండి మన సాల్ట్ క్యాండీ అయితే బాగా ఎండిపోయాయి. నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా మంచిగా ఎండిపోయాయి చూడండి. 2 డేస్ పెట్టుకున్నా సరిపోతుంది. నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో వేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం స్వీట్ క్యాండీ కూడా చూద్దాం. స్వీట్ క్యాండీ కూడా నేను 3 డేస్ ఎండలో పెట్టాను. 3 డేస్ తర్వాత చూడండి ఇవి కూడా మంచిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిలో 1/2 స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకొని ఇలా వీటికి మొత్తం ఇలా పౌడర్ అంటేటట్టుగా బాగా కలుపుకొని ఎక్స్ట్రా షుగర్ని తీసేసి ఇలా వీటిని కూడా ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటే వీటిని కూడా ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. చూడండి మనకు షుగర్ క్యాండీ అలాగే సాల్ట్ క్యాండీ 2 అయితే ఉసిరికాయలతో చేసి పెట్టుకున్నాము. ఇలా చేసి పెట్టుకొని సంవత్సరం పాటు రోజుకు ఒక్కటి తిన్నా చాలండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.